దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క గొప్ప ప్రేమ మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం 21వ తేదీ నవంబర్ మాసము 2024 సంవత్సరం. మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమించబడును. మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమించబడును. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: మీరు ఎవరి పాపములు క్షమించెదరో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పను. వాక్యం నేర్చుకుందామా? అద్భుతమైన వాక్యము. ఏ విధంగా నేర్చుకుందామో చూసే ముందు ఇంగ్లీష్ వెర్షన్ను మనం చదువుకుంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, John chapter 20 verses 23. If you forgive anyone's sins, మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల they are forgiven, అవి క్షమించబడతాయి. If you do not forgive them, మీరు వాటిని క్షమించని ఎడల they are not forgiven, అవి క్షమించబడవు. అంటే మనము ఏ విధముగా నేర్చుకోవచ్చు ఇక్కడ అంటే, ఈ సందర్భము యేసుప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, పునరుద్ధానం అయిపోయారు. అయితే మొదటిసారి అక్కడ సమాధి దగ్గర మగ్దలేని మరియకు ప్రత్యక్షం అవ్వడము, ఆ తర్వాత శిష్యులకి ప్రత్యక్షం అవ్వడము, తర్వాత ఎమ్మాయి మార్గంలో దేవుడు ప్రత్యక్షం అవ్వడము. కానీ శిష్యులు ఉన్నప్పుడు తోమా మిస్ అయ్యాడు. అప్పుడు తోమా అంటాడు, ఆయన గాయాల్లో నేను వేలు పెడితే తప్ప నేను నమ్మను, మీకు జ్ఞానం లేదు అన్నప్పుడు యేసుప్రభు వారు కేవలము తోమా కోసం మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు నా ప్రభువా నా దేవా అంటాడు తోమా. అయితే ఆ సందర్భంలో యేసుప్రభు వారు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని చెప్పి, ఇప్పుడు ఆయన లాస్ట్ వర్డ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆయన ఏ విషయం కోసం వచ్చారో, కారణం ఏంటంటే ఇక్కడ శిష్యులు, యేసుప్రభు వారి జీవితం అయిపోయింది, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నారు. ఆయన ఏ పరిచర్య కోసం వచ్చారో దానిని కొనసాగించవలసిన బాధ్యత శిష్యుల మీద ఉంది. కనుక ఆయన ఇక్కడ వారితో ఏమని చెప్తున్నాడు? మీరు ఎవరి పాపములు క్షమించెదరో అవి వారికి క్షమించబడును. అంటే లైఫ్ ఈజ్ ఎ చాయిస్. జీవితం అనేది నీకు ప్రతిసారి నీ కళ్ళ ముందు అనేకమైన ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. కానీ ఈ క్షమాపణ అనేది ఆప్షన్ కాదు, అది మ్యాండేటరీ, అది ఖచ్చితం. కారణము ఏం చెప్తున్నారు యేసుప్రభు వారు అని అంటే, ఒకవేళ మీరు క్షమించలేదనుకోండి అవి వారికి ఉంటాయి, కరెక్టే. అంటే క్షమాపణ అనేది ఇప్పుడు శిష్యులు క్షమించమని యేసుప్రభు వారు చెప్తున్నట్లు ఇక్కడ వాక్యం ఉంది. కానీ ఎవరిని, హూ ఎవర్ ఇట్ మైట్ బి, అంటే ఎవరి పాపములైనా, అటువైపు పర్టికులర్ వీరి పాపములు అని చెప్పబడలా, ఎవరి పాపములు. సో అక్కడ ఎవరన్నా కావచ్చు. అంటే ఈ వాక్యము ఎలా నేర్చుకోవచ్చు అంటే, ప్రతిసారి జీవితంలో మనం వెళ్తున్నప్పుడు అనేక మంది మార్గంలో పరిచయం అవుతారు. అది ముఖ పరిచయంతో ఉంటుంది. కొంతమంది పేరు ఊరు తెలుస్తుంది, కొన్ని వివరాలు తెలుస్తాయి, వీరు మన బంధుత్వం కలుపుకుంటాం, కొంతకాలం అయిపోతుంది. కానీ కొంతమంది అలా కాదు, వారితో స్నేహం తర్వాత బంధం తర్వాత కొన్నాళ్ళు కలిసి నడిచేస్తాం. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరిని మనం క్షమించేయగలము? ఆ మొదట ముఖ పరిచయం ఎవరో మనకు తెలీదు, చేసేస్తాం.
రెండో వాళ్ళు కొంతకాలం ఉన్నారు, మనకి ఇంక వాళ్ళతో సంబంధం లేదు, చేసేస్తాం. కానీ మూడో వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నీకు తీరని లోటు చేశారు, వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు, వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళు నీ మీద అనకూడని చెడ్డ మాటలు పలికారు. చాలా చాలా జరిగినాయి మీకు వారికి మధ్య. కానీ ఇప్పుడు ఈ 3 వర్గాల్లో ఇలా ఆలోచిద్దాం. నీవే దేవుని బిడ్డవి, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. జైల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. వెళ్ళి మీరు చేసిన ప్రతి పాపమునకు శిక్ష ఉంది, తీర్పు ఉంది. వాళ్ళకి తెలుసు, వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు, వాళ్ళు శిక్షలోనే ఉన్నారు. ఇంక వాళ్ళు ఏం మారుతారు? వాళ్ళకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటో తెలుసా? సువార్త ఏంటో తెలుసా? ఆలోచించండి. నీ పాపముల నిమిత్తము ఒక వ్యక్తి చనిపోయాడు. నీవు తొందరపాటులో చేసిన, ఉద్రేకంలో చేసిన, ఈరోజు మనమున్నాము. కువైట్ హెడ్లైన్స్ న్యూస్లో ఒక తల్లిని, ఆమె 40లో ఉంది, 40స్లో ఉంది, కుమారుడు 28 సంవత్సరాలు, న్యూస్లో వచ్చింది. చంపేశాడు. తనతో పాటు తన తమ్ముడు, అంటే అడ్డొచ్చాడో ఏమో తెలీదు, తమ్ముడు కూడా గాయపడిపోయాడు, దెబ్బలు తినేశాడు. కారణం ఏంటి అంటే ఎక్కువ డ్రగ్స్ అయిపోయినాయి అని చెప్పి. అంటే ఇప్పుడు తన నిండు యవ్వనంలో అంది వచ్చిన కుమారుడు తల్లిని చంపేశాడు అని అనుకోవాలా? లేక ఈ విధముగా ఎంతమందికి జరుగుతున్నాయని అనుకోవాలా? లేక ఒకవేళ ఇదే నాకు జరిగితే? మనము ఎంతగానో పెంచుకున్న కుమారుడే చెడు వ్యసనాలకి లోనైపోయి బానిసైపోతే, అదే తల్లివి నువ్వేగా కొడుకుని చంపేస్తావా? చంపవుగా. మరి తండ్రి ప్రేమ, మనము నిజంగానే ఒకసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే తండ్రి ప్రేమ అన్నాం కదా. యేసుప్రభుల వారు ఏమంది చెప్తున్నారు పేతురుతో? మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పేతురుకేనా? అందరికీ. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. అంటే మనము బంధించేవి, విప్పేవి ఏంటి? నిజంగా మనకి మన ఖర్చులు, మన అవసరాలు, మనం అనుకున్నది ఇదేనా? దేవుడు ఏమి బంధించమంటున్నాడు, ఏమి విప్పమంటున్నాడు అంటే నీలోనే బంధించే అధికారం ఉంది, నీలోనే విప్పే అధికారం ఉంది, నీలోనే పాపములు క్షమించే అధికారం ఉంది, పాపములు శిక్షించే అధికారము ఇచ్చాడు. అంటే చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం, మళ్ళా భూమి మీద మీరు వేటిని బంధించెదరో అవి పరలోకమందు బంధించబడు, భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడినని నిశ్చయముగా చెప్పు. మీలో ఇద్దరు కూడి ఏకీభవించి ఆ ప్రార్థన చేస్తే పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకుతాయి. 2-3 నా నామమున ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను. అప్పుడు ఇవన్నీ చెప్తుంటే పేతురు తొందరపాటు కదా అడుగుతున్నాడు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసి, అంటే పేతురుతో ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాడు. సో ఇప్పుడు బంధించబడినవి, విప్పబడినవి ఏంటి అనేటప్పటికీ ఇప్పుడు పేతురే అడుగుతున్నాడు, నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి? అంటే 7 మార్లు మట్టుక? అంటే ప్రతిదీ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. మరి అటుపక్కన చూస్తే హద్దులు లేని ప్రేమ, అన్లిమిటెడ్ లవ్, అన్కండిషనల్ లవ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే అప్పుడు యేసు 7 మార్లు మట్టుకులే కాదు, చూసా, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టు. అంటే
70 పవర్ 7 అంటారు కొంచెం, అది అనంతం. 70 ఏళ్ళు, 70 ఇయర్స్ అంటే ఒక మనిషి జీవితకాలం. కనుక అంటే ఏ విధముగా ఉంటుందంటే, ఎప్పుడైతే ఇక్కడ ప్రతి దానికి కూడా దేవుడు అక్కడ ఉపమానం చెప్తాడు. 5 తలాంతులు, 10 తలాంతులు అంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధననిధి ఏమిటి అని అంటే, దేవుని ఆత్మ నీలో ఉంది. నీవు దేవుని ఆత్మతో కార్యాలు చేయడము, నీ స్వ బుద్ధితో కార్యాలు చేయడం. ఉదాహరణకి మనము ఈ విధంగా చూస్తే జీవితంలో అలవాటైపోయింది కదా, ఎవరి కోసం మనము ఎంతగా తప్పిస్తామో, ఎదురు చూస్తామో వాళ్ళు వస్తారు. 3 రకాల పలకరింపులు. ఒకళ్ళు వచ్చిన ఇది గుర్తొచ్చామా, అంతేలే ఏదో అయ్యి ఉంటుంది అందుకని వచ్చారు. వాళ్ళ కోసం నువ్వు అప్పటి వరకు ఎదురు చూసావు. వాళ్ళు నీ దగ్గరికి తగ్గించుకొని వచ్చారు. వాళ్ళు వచ్చారు, కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చుగా. వాళ్ళు ఇంక మళ్ళా వస్తారా? రారు. మళ్ళా ఏడుస్తున్నావు వాళ్ళ కోసం, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు రారు, గాయపడిపోయారు, వెళ్ళిపోయారు. రెండవ గుణం ఈ విధంగా ఉంటుంది. నువ్వు వాళ్ళ కోసం తప్పించిపోయావు, వాళ్ళ కోసం ఎదురు చూసావు, అందరికీ చెప్పావు, ఎన్నో నిందలు వేసావు, వాళ్ళు వచ్చారు. అయినా ఏదో చెప్పడానికి, ఏదో పలకరింపుకి, ఎక్కడికో పిలవడానికి వచ్చారు. నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు తెలుసా? చేసింది చాలదా, ఇప్పుడు ఏం చేయడానికి వచ్చారేంటి కొత్తగాను? ఏంటి రావాలా? సరేలే, మేము ఎక్కడ కనబడతాం మీకు అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు మనకి చేసిన గాయమును బట్టి మనము వాళ్ళ మీద అవకాశం ఇవ్వబడింది కనుక వీలైనంత మట్టుకు అవకాశం దొరికింది అని చెప్పి ఎదుటి వాళ్ళని బాలాడేయడానికి ఇష్టపడతాం. అయిపోయింది. ఇక మూడో వారు ఏదైతే వాళ్ళు ఎదురు చూశారో, ఎంతగా ఎదురు చూశారో చూసిందండి, నీకు దేవుడు గుర్తొస్తాడు. ఏ కూడని మాట నా దగ్గరకు వచ్చినా ఇంతగా వీళ్ళు నాకు దూరం అయిపోయారే, దేవుడు నా ముందుకు తీసుకొచ్చాడు, నేను వారిని ఇప్పుడు ప్రేమగా పలకరిస్తే దేవుడు దిగొచ్చేస్తాడండి. దేవుడు దిగొచ్చేస్తాడు. అక్కడ సమాధానం ఏర్పడుతుంది. కూర్చొని తిను నాన్న, కూర్చో కాసేపు. అక్కడ వాతావరణమే మారిపోతుంది. ఈ వాతావరణం ఎక్కడుంది? ఇదిగో ఆదికాండము మనము చూసినప్పుడు 50వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ యోసేపు అన్నలు తన యొక్క తండ్రి చనిపోయాక, తండ్రి ఉన్నాడు కనుక ఈ ప్రేమలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు నమ్మారు. నాకు చిన్నప్పుడు తెలియదు, మా నాయనమ్మ ఇంట్లో అందరూ వచ్చేవాళ్ళు, మనకేం తెలుసు నాయనమ్మ బతికి ఉంది కనుక అమ్మ కోసం వస్తున్నారని. అమ్మ నాన్న చనిపోయాక ఈ బంధాలు సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? వాళ్ళు వచ్చి యోసేపుతో చెప్తున్న మాటలు అంటే, ఈ అన్నలు యోసేపు ఆ రోజు చెప్పాడు, దేవుడు నన్ను ఎంచుకున్నాడు, నన్ను ఈ విధంగా చేస్తానంటున్నాడు. వారు పగపట్టారు, వారు కుళ్ళుకున్నారు. తండ్రి తమ కంటే ఎక్కువ యోసేపును ప్రేమించినందుకు వారు ఎంతగా అసూయపడి యోసేపు నాశనానికి దారి తీసిందంటే, ఎదుటి వ్యక్తి కోపము ఆ యొక్క వ్యక్తి నాశనానికి దారి తీస్తుంది. కాదండి, ఎదుటోడిని చంపేస్తాడు, ఇతను నాశనం అయిపోతాడు, ఇద్దరు నాశనం అయిపోతారు. కోపం అంత భయంకరమైనది. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంది, నీ తండ్రి తాను చావక మునుపు అంటే వాళ్ళు ప్లాన్ వేసుకొని ఎలా చెప్పుదాము అంటే ఈ లోకపరమైన స్కెచ్ చేసుకుని వెళ్తున్నారండి. మీరు యోసేపుతో
నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధములు వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పును. సరే, అంటే తండ్రి చెప్పలేదా? తండ్రికి యోసేపు కోసం చెప్పలేదా? అంటే తెలియదా? ఇక్కడ ఏమని రాయింది? దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిది. చూసారా, వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చాడు. తన అన్నదమ్ములను చూచినప్పుడు ఏడ్చాడు, తన తమ్ముని చూచినప్పుడు ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు గుండె పగిలి ఏడుస్తున్నాడు. అతని ఎదుట సాగిలి పడిపోయారండి. మేము నీ దాసులమని చెప్పినప్పుడు యోసేపు అంటున్నాడు తెలుసా, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు బహు ప్రజలను బ్రతికించినట్లు మేలుకే దేవుడు దానిని సిద్ధపరిచాడు. నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అని ఆదరణగా, ప్రీతిగా, ప్రేమగా మాట్లాడాడు. మరి నువ్వైతే ఇక్కడ యేసుప్రభు వారు మనందరికీ తెలుసు కదా ఏమని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసుప్రభు వారు ఆ యొక్క భయంకరమైన మరణము, ఆ రోదన, ఆ యొక్క వేదనలో ఈ మాటలు అంటున్నప్పుడు మనం నేర్చుకుంటుంది దేవుని వాక్యమే. యేసుప్రభు వారి స్థానంలో ఆ తర్వాత స్టెఫనుని వాళ్ళు రాళ్ళు కొట్టి చంపేస్తుంటే స్టెఫను ఎలా ప్రార్థించాడో తెలుసా? అపోస్తుల కార్యములు 7:59, ప్రభువుని గూర్చి మొర్ర పెట్టుచు యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకున్నాను. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు కట్లు విప్పి యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకున్నామని చెప్పేస్తారు. అది వాళ్ళు వెళ్తారు. ఇది కట్టుకథ కాదు, ఇది జరిగేది నిజము, నమ్మండి. కానీ ఎవరిని నేను నమ్మించి ఒప్పించలేను. అది రోజు నా రొటీను. ఎందుకో తెలుసా? వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఇంకా అయిపోయింది, ఇంకా వాళ్ళు పగ తీర్చుకోలేరు, ఏమి చేయలేరు. స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మోకాల్లోని ప్రభువా, ఆ రాళ్ళు కొడుతుంటే ఎక్కడ తెగుతాయో తెలియక, అసలు ఎంత భయంకరమైన మరణం తెలుసా అది, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించి. ఈ ప్రార్థన సౌలుని పౌలుగా మార్చిందండి. మనం ముగించుకుంటే నువ్వెప్పుడూ మర్చిపోవద్దు, 747 బోయింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ యేసుప్రభు వారి డైలాగు, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను నీతో చెప్పుచు. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెంగానే ప్రేమించు. అంటే క్షమాపణ ఈజ్ఈక్వల్ ప్రేమ. నువ్వెంతగా క్షమిస్తూ పోతావో అంతగా నీకు ప్రేమ దక్కుతూ ఉంటుంది. అది కేవలం నీ కుమారుడికి, కుమార్తెకి మాత్రం, బిడ్డలకు మాత్రం. మరి దేవుడు పరమ తండ్రి అంటే ఆ యొక్క వ్యభిచారి అయిన స్త్రీ అంటే పాపాత్మురాలు అని శిష్యులు చెప్తుంటే యేసుప్రభు వారి పాదాలు కడుగుతున్న ఆమె వారు ఎంతగా హేళనగా మాట్లాడుతుంటే యేసుప్రభు ఎంతగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. క్షమాపణ అనేది చాలా ధైర్యవంతుడికి ఇవ్వబడే గుణము. 10 మందిని కొట్టేసిరా, తిట్టేసిరా అంటే చాలా సులభం. ఏదైనా కష్టమైనది ఉంది అంటే క్షమాపణ. ఎవరిని తెలుసా? నీకు ఇష్టమైన వారిని కాదు, నీకు కష్టమైన వాటిని. నేను ఒక సింపుల్ ఈక్వేషన్ చెప్పిన, నీ కష్టాలని క్షమించు, నీకు కష్టపెడుతున్న ప్రతి ఒక్కరిని క్షమించు. నీవు ఈ విధముగా కష్టంలో అమ్ముడు పోయడానికి కారణాన్ని క్షమించు.
నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం మేలైపోతుంది. ఇవన్నీ ఆత్మీయ సూత్రాలు. ఇవి మనకు ఆ విధముగా చెప్పేవాళ్ళు లేక మనము పగ, ప్రతీకారము, కోపము వీటితో బీపీలు, షుగర్లు తెచ్చుకొని జీవితాన్ని నాశనం చేసుకో. ఏ రోజైతే నువ్వు క్షమిస్తూ పోతావో, నీలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వాక్యం చెప్పండి అమ్మా, మీరు చెప్పుతుంటే ప్రజలు మారిపోతున్నారని ప్రజలు నీ దగ్గరికి వస్తారు. నీతో దేవుడు ఉన్నాడు. ఒక్క విషయం చెప్పిన, 4 గోడల మధ్యలో క్లోజ్డ్ డోర్స్ బిహైండ్ అంటారు. ఆ లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా. నీ అంతరంగంలో ఎంత వేదన ఉందో, నీవు ఎంతగా అన్యాయం అయిపోయావో, ఎంతగా నీవు ఆ వెల చెల్లించావో దేవునికి తెలీదా. యోసేపు కంటే ఇంకా ఎంతో మంది భక్తుల చరిత్ర చెప్పచ్చు. నీవు అటువంటి హృదయం కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును అనేక మందికి ఆశీర్వాదముగా, ఈ యొక్క వాక్యం వెళుతున్న ప్రతి స్థలములో నీ కార్యము చేయమని, వీరిలో నూతనమైన హృదయం, ఐఎమ్ ఇన్ క్రైస్ట్, యేసు ప్రభు నాలో ఉన్నాడు, నేను యేసు ప్రభులో ఉన్నాను, ఆయన ఆత్మ నాలో ఉంది అనే వివేచన దయచేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈ వాక్యము ద్వారా నీవు ఆదరణ పొందితే అనేక మందికి పంపించండి, మన దగ్గరికి తీసుకొని రండి, ప్రార్థన చేపించండి. ప్రార్థన మొట్టమొదట పాపములు క్షమిస్తారు. అటువంటి కృప దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.